మా తమ్ముడికి ప్రోటీన్ పౌడర్ చేస్తాను పాల్లోకి, వాడు జిమ్కి వెళ్తున్నాడు కదా. ఇది వచ్చి దంచుకోవాలన్నమాట. ఫస్ట్ అన్ని ఏరుకొని ఇలా అన్ని ఏరుకొని కొంచెం కొంచెం దంచుకోవాలి. ఇది బాదాము దంచుకొని ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్. ఇంకా రకరకాలు ఉంది ఇది ఇవంతా పక్కన పెట్టుకోవాలి. మళ్ళా ఇది ఇవన్నీ పౌడర్ వేసింటా అన్ని పౌడర్ చేసుకోవాలి. మళ్ళీ ఇది దంచుకో. ఇవన్నీ ఒకేసారి మిక్సీలో వేయచ్చు కదా, బరగ కదా. ఫ్రై చేయాలి కదా, వేయించాలి కదా, అన్నీ ఒకేసారి వేయించాలి. అట్లా రాళ్ళు ఉంటాయి, చూసుకొని వేసుకోవాలి. రాళ్ళు ఉంటాయి కొన్ని కొన్ని. మిక్సీలో ఒకేసారి గ్రర్ అనొచ్చు కదా. బాగుండదు. దీన్ని ఫ్రై చేయాలి మనం, డ్రై రోస్ట్. అదే ఇట్లే ఉంటే బాగా కరకర రాదు. ఊరికి అట్లా బర్గా ఫుల్ పౌడర్ అయిపోతుంది. ఇట్లే చేసుకోవాలా. మళ్ళీ ఇది వాల్నట్ కదా, ఇది వాల్నట్ కాదు, ఇది వాల్నట్టేనా? వాల్నట్ వేసు. ఓ వాల్నట్ తీసేసినారు. అవును, ఆప్సి మలిసి అంతా ఒకటి వేయించున్నాం. బాదం దంచుకోవాలంట. ఇలా తీసుకొని మనం ఇలా ఒక్కొక్కటి ఇట్లా ఫ్రై దంచుకున్నాం అనమాట. మళ్ళీ దీన్ని ఫ్రై బాగా డ్రై రోస్ట్ చేస్తే అప్పుడు కరకరగా వస్తుంది. అట్లా అర్థమైంది షో. అంతే, చాలా బాదము. ఇంకా అంతే వేసేస్తా. వేసేయ్యి, దంచుకో. దంచేసింది. ఇప్పుడు ఇంకేం మోడల్ ఇప్పుడు? వాల్నట్ ఏమది? సూర్యకాంతి గింజలు. ఓకే, ఇవి ఇలా మనం ఏరుకోవాలన్నమాట. ఏమైనా ఉంటుందేమో, ఏం లేవు, ఏం ఉండదు. కానీ ఊరికే ఎట్లా ఇట్లా ఆఫ్ చేసాలు ఇప్పుడు వాల్నట్స్ కూడా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని దంచుకోవాలన్నమాట. ఇలా ఇప్పుడు ఇలా చూడండి. దంచేది వద్దులే, ఇట్లా ఇట్లా వేసేద్దాం. దంచితే నూనె వచ్చేస్తుంది. ఇలా ఫోర్ భాగాలుగా చేసి వాల్నట్స్ కూడా దీంట్లో వేసేద్దాం అనమాట. దోసపప్పు గింజలు ఇప్పుడు దీన్ని వేసి బాగా ఏరుకో. ఇప్పుడు మెయిన్ గుమ్మడి పప్పు గింజలు, ఇవి ఇంపార్టెంట్ అనమాట. హై ప్రోటీన్ ఇది. ఇవి కూడా వేసేద్దాం. హై ప్రోటీన్. ఒకసారి తినమని 2 తిన్నా, ఒకసారి తినమని 2. ఏం పప్పు ఏమి ఎట్టుంది? ఇవంతా ఏం బాగు చెప్పు, తినేకి చెప్పు. బాగుంది. సన్ఫ్లవర్ గింజలే సూపర్ గా ఉంటుంది టేస్ట్. దీనికి 4,000-3,000 అవుతాయి. అదేం తింటా. ఇది సన్ఫ్లవర్ వదిలే. ఏం లేవులే. క్యాషెస్ ఉంది ఇంకా వేయలేదు. క్యాషెస్ ఇది వేసేద్దాం. గాలి. ఇది వచ్చేసి కర్బూజ గింజలు, కర్బూజ పప్పు గింజలు. ఇదా చూద్దాం. కర్బూజ అంట, కర్బూజ పప్పు గింజలు. ఏం మాట్లాడతావు? వాళ్ళు నాన్ పెట్టుకుని తినే. ఇది కూడా వేసే బ్లాక్ గ్రేప్స్. బ్లూ గ్రేప్స్. ఇది ఏం చూసా? ఇది యశు కర్బూజ గింజలు. యశు 325 రూపీస్ ఉంటాయి. ఇది యావది? ఇది బ్లాక్ గ్రేప్స్ 325 అంట. అవును. కర్బూజ గింజలు, కర్బూజ పప్పు గింజలు. హై ప్రోటీన్. ఇప్పుడు మెయిన్ ఇదేస్తారు, కొంచెం కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. మనం న్యాచురల్ గా వేయించుకుని మనం చేసుకుంటాం. ఈ క్యాష్యూ
మనకి ఎన్ని కావాలో అంత పొడి చేసి తినేదానికి ఇది జీడిపప్పు కూడా ఇది కూడా వేసింది. మనకి ఇంత పొడి చేసి చాలు. మళ్ళా కావాలంటే ఎత్తుకొని ఇషా తినండి అన్ని ఫ్రూట్స్ గింజలు. కొన్ని తినమా. ఇది నల్లవి నల్లగా 1000 రూపాయల నోటు 500 నోటు ఎందుకు చెప్పు బ్యాన్ చేసింది. పాకిస్తాన్ నుంచి 60,000 కోట్లు. ఇదేం సింత ఇదేం పప్పు సూర్యకాంతి దోసపప్పు అప్పుడే వేసినాము. మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉంది దోసపప్పు గింజలు. ఇంకో ప్యాకెట్ 2 ప్యాకెట్ ఉన్నాయి. ఇట్లా ఇట్లా జల్లెడ భలే తీగా ఉంది. బ్లాక్ సీడ్స్ భలే బాగుంది ఇది. వరకు అనుకుంటావు కదా నువ్వు లేకపోతే బ్యాంకు ఉంటాడు నాకు కావాలి. వేసేద్దాం. ఇప్పుడు ఎక్కువ కాస్ట్లీ అవుతుంది, అంత కాస్ట్లీ. ఇవన్నిట్లో కాస్ట్లీ పిస్తా పప్పు కాస్ట్లీ అనమాట. పిస్తా పప్పు చాలా రేటు. బాదం కూడా రేటే. బాదం ఎక్కువ రేటు. ఫస్ట్ పిస్తా మళ్ళీ బాదం అన్ని రేట్లే. కాశీ కూడా రేటే. అన్ని ప్రతి ఒక్కటి రేట్లు అయిపోయినాయి. హోమ్ వేసి ఎట్లా వేయించుకో. ఇది వద్దంట ఇది వద్దంట. అది అది తిన డైలీ. ఇగో ఇది నీకే తెచ్చింది తినాలి. మన కరెంట్ స్టవ్ ఎత్తుకొస్తావా? పొద్దున మీ దాంట్లో వేసుకోమే. దాంట్లో అలా చేయించింది. ఈడైతే పెట్టుకొని వేయించవచ్చు. ఆట పెట్టుకొని వేసేయకో ఇట్లా కదేశ. అవును ఈ స్టవ్ ఎత్తుకొచ్చినాడు వాడు. ఇదే వద్దు ఎత్తుకోమరా రే నాని. దీంట్లో పెడితే మాడిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఫుల్ అయిపోయింది దీంట్లో. అందులో మా పాప సిల్వర్ది పెడతా ఉంది. సిల్వర్ది పెడతా ఉంది, అది బెస్ట్. గ్యాస్ ఆప్షన్ గ్యాస్ అయిపోతుంది నాకు భయము. దీంట్లో పెడదామంటే కరెంట్లో పెడదామంటే అది మాడిపోతుంది. ఇప్పుడు మాడి బాగా ఆ నీళ్ళంతా ఆవిరైనాక ఇంకేంటి సౌండ్ రాదు. అదే ఫ్రెండ్స్ పోస్తాండ. ఇలా సన్నగా గ్యాస్ కింద సన్నగా పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఇది మేము ఎన్నోసార్లు 6-7 సార్లు చేసినాము ఇలాంటి డ్రింక్ పౌడరు. మళ్ళా తినేది మేము బాటిలో పెట్టుకొని ఎత్తి పెట్టుకుంటాము. మార్నింగ్ లేస్తేనే పరగడుపున 1 స్పూన్ ఇంత అన్నీ ఇంత ఎత్తుకొని నోట్లో తినేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తాం అనమాట. అది ఎనర్జీ మాకు. ఇది బాగా వేయగల ఫ్రెండ్స్. కలరు బంగారు కలర్ వచ్చేదాకా వేయించాలన్నమాట. లేట్ అవుతుంది ఇది. ఇంత వేయించాలంటే కష్టం. కూడా ఎంత ఉంది. పెద్దది అయితే బాండు ఉంటే బాండు. ఇంత వేయించాలంటే చాలా కష్టం అనమాట. ఏది ఇది బాటిల్ వేసే పౌడర్. ఇది మేము టీకి తెచ్చుకుంటాం. ఇది తాటి బెల్లము. తాటి బెల్లం అనమాట. ఇది నార్మల్ బ్రౌన్ షుగర్. పోయింది ఎగ్జామ్కి వెళ్దాం. అది పైన 9 మిక్స్ కూడా వేసుకో. మిక్స్ చేద్దు. సరే దీంట్లో పెట్టేస్తారా ఎనర్జీ డ్రింక్ పౌడర్. దీంట్లో వేస్తే మళ్ళీ నువ్వు పాలకి వేసుకుంటావు. మనకి ఎనర్జీ అని బాధపడతాడు ఫ్రెండ్స్. అందువల్ల ఈ బాటిల్ కూడా ఏం బాటిల్ అది? ఈ బాటిల్ వేసు. ఈ బాటిల్ కడుగుమంటాను. కడిగి పెట్టేస్తే దాంట్లో వేద్దాం. ఇది ఏంచి పెట్టేస్తాం. అయిపోయిందమ్మా. ఇంకా ఉండవు. ఇంకా కాగల్లా తెల్లగానే ఉంది. మాడిపోయినా నువ్వు. ఇంకా పడుతుంది. 1/4 గంట పడుతుంది. వేయించుకొని నిదానంగా వేయించుకోవాలి. సన్నగా స్లిమ్గా పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. కలర్ రాలే. స్మెల్ పోలే. కొద్ది స్మెల్ ఉంది.
ఇంకా కాలగంట పడుతుంది ఫ్రెండ్స్. అయిపోయిందమ్మా. అయిపోయింది. ఆప్షన్ మా ఇప్పుడు 1 అవర్ నుంచి వేయించుతూనే ఉంది గైస్. సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ రావాలి కదా. ఆ సౌండ్ వస్తే బాగా వస్తుంది ఇప్పుడు సౌండ్. తగ్గించి ఆఫ్ చేయాలా? ఆఫ్ చేయలే. గ్యాస్ ఆఫ్ చేయలేమా? అయిపోయింది. మాడిపోతుందమ్మా. అందుకే తనాలా శాంతి పెడతా. సో ఫ్రెండ్స్ ఏం చేయాలంటే చాలా కష్టము. అది బాటిల్ వేసి పెట్టేస్తే పిల్లలు మార్నింగ్ ఈవినింగ్ కొద్దిగా తింటారు. ఎంటుకలకి బలానికి అన్నిటికీ మంచిది అనమాట. నూగులు కూడా ఏం చేసాము, నూగులు కూడా ఫ్రెండ్స్ మార్నింగ్ పూట ఈపు నొప్పి, ఎవరికైనా బ్లడ్ లేదు అనుకోండి, ఈపు నొప్పి ఉండే వాళ్ళకి పొద్దున్న లేసి ఒక స్పూను తింటే బ్లడ్ పడుతుంది, ఎముకలు బలము ఉంటుంది, లైట్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. సరేనా ఫ్రెండ్స్, దీన్ని లేద్దామా? నిండిపోతుంది. ఇది ఎంత నాకు వారం కూడా రాదు పిల్లలకి. అది వారం కూడా రాదు. వారము వేయించుకొని దీంట్లో వేసుకొని వేస్తా. చూడండి, ఇది 1 స్పూన్, 6 మందికి 1 స్పూన్ అంటే నాకు వారం వస్తుంది అంతే. మళ్ళీ ఇది 1 స్పూను, అవిసె గింజలు 1 స్పూను. అవిసె గింజలు కూడా 1 స్పూన్ కదమ్మా. అవిసె గింజలు కూడా సూపి మొన్నే పెట్టినాం మేము. ఇది ఈ స్పూన్లో 1 స్పూను అలసి గింజలు నోట్లో వేసుకో. ఇవన్నీ మేము డైనింగ్ టేబుల్ పెట్టేసి మమ్మీ అన్ని చేసి పెడుతుంది ఫ్రెండ్స్, మేమే తినము. కొవ్వు ఏం చేసేది ఇవి జారితే ఇంకా ఇవి 2 బాటిల్ పెట్టేస్తాము. ఈ మిగతా దాంట్లో మా బాబుకి పౌడర్ దీంట్లో ఇదే కొట్టేస్తా. పౌడర్ కొట్టేసి మనకు డబ్బాలో పెట్టేస్తాను అనమాట. మేము 5 నిమిషాలు ఆరితే మళ్ళీ బాటిల్ పోసి పెట్టేస్తాం. కర్ర ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇంకో 2 నిమిషాలు ఆరితే సౌండ్ చూపి. బాగా వచ్చింది, బాగా గలగలగల చూడే. ఇటు సౌండ్ రావాలి ఇట్లా. దీంట్లో వేయి చూస్తామా. సౌండ్ పైనుంచి వేస్తే అట్లా రావాలా, గౌల్ సౌండ్ రావాలా. మా మమ్మీ బాగా వేయించుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి తినేస్తా. తింటూనే ఉన్నాం అప్పటి నుంచి. ఎనర్జీ ఎక్కువైపోతుంది. మూత మూత మూత. రెండు బాటిల్ అయిపోయింది. ఇది ఎందుకు ఇది? ఇది మా బాబుకి పౌడర్ చేస్తాం ఫ్రెండ్స్, పౌడర్. ఇది మాత్రము కూడా 2 బాటిల్స్ వేసేసాం. అది వాళ్ళ డాడీకి బయట ఎవరినో వచ్చి గెస్టులు తినేకి, పప్ప తినేకి, అందరు తినేకి. మా పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లలు వస్తుంటారు ఫ్రెండ్స్, వాళ్ళు కొద్దిగా నోట్లు వేసుకుంటారు, అందుకే పెట్టిన. ఇదైతే పౌడర్ చేస్తా మా బాబు. ఆరిందేం చూడది. మిక్సీకి ఇది వేస్తున్నా, మళ్ళీ పౌడర్ అయిపోతే మళ్ళీ మా బాబుకి దీంట్లో. ఇది బాగుంది బాటిల్, బాగుందమ్మా. రెండు ఇంకాలు బాటిల్.
ఇప్పుడు బెల్లం వేస్తావా? బెల్లం దీంట్లో వేస్తా. యాలకులు వేసి యాలకులు ఏమా? యాలకులు 4 వేస్తా. మంచిది కదా యాలకులు. అవును. యాలకులు మంచిది. కొబ్బరి వేస్తే బాగుండదా? ఎండు కొబ్బరి వద్దు. నేనే మెంటలు అయిపోతాను. మళ్ళీ పౌడర్, బెల్లం పౌడర్ కాదు యాలకులు దంచి చేద్దామా? లోపల మాత్రమే పొట్టు వస్తాము పాలకి. ఉన్ని మమ్మీ ఆ ఫుల్ కరకర పౌడర్ చేసేయి. అదొకటి ఎట్లా చేస్తావు? అదే ఉండు చెప్తాను ఐడియా. ఫస్ట్ యాలకులు బెల్లము మిక్సీ చేద్దాం. చాలా బెల్లం ఎక్కువ అవుతాయి. తీపి అంటాడమ్మా. అదే బ్రౌన్ షుగర్ మంచిదే. ఇది మిక్సీ కొట్టుకుని వస్తుంది అక్క. నెక్స్ట్ ఇది వేస్తాం. నెక్స్ట్ ఇది వేద్దాం. ఇప్పుడు బెల్లము యాలకులు పొడి చేసినాము. స్మెల్ భలే ఉంది మా, సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు దీనికి వేద్దాం రండి. దీన్ని మిక్సీ కొట్టుకొచ్చేసి పౌడర్ అయిపోతుంది. పాల పౌడర్, ఎనర్జీ డ్రింక్ పౌడర్. మళ్ళీ ఇంకో పౌడర్ చేసినాము. మళ్ళీ దీనికి బెల్లం కలిపి లడ్డూలు చేస్తాను. లడ్డూలు ఎన్ని రకాలు చూడు. ఇంకా ఒకసారి మిక్స్ చేయాలా? అంత సరే ఇది బాటిల్ పోసి పెట్టేద్దాం. బాటిల్ ఖాళీ పట్టుంది. 83% షుగర్ ఉంది దాంట్లో. 83% షుగర్. ఇప్పుడు దీంట్లో మా పాప ఒంట్లో కట్టేసింది. ఎత్తుకోవే. బాగుందా? చూడు బాగుందా? చూడు ఇది థ్యాంక్ యూ. సొల్లో నన్ను దీంట్లో పెట్టుకున్నాను. బాటిల్ పెట్టుకో. అవునా? అవునా? సరే సరే. ఇది ఓకేనా? ఇప్పుడే ఎనర్జీ డ్రింక్ పౌడర్ రెడీ అయిపోయింది. వాడు దాంట్లో చేసుకుంటాడు పిల్లలు. ఇది నూగులు అండి బాగుంటుంది కదా. సరే నూగులు వద్దట్లే. సరే నూగులు కూడా వేయించింది. సరే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి. 2 బాటిల్. ఏదో ఇంకో బాటిల్ ఇది. ఇంకో బాటిల్ అయిపోయింది కదా. ఎనర్జీ డ్రింక్ అవుతుంది. పౌడర్, ఎనర్జీ పౌడర్ అయిపోయింది. మళ్ళీ ఇది మాకు ఇది తినేదానికి. మళ్ళీ నూగులు, స్వీట్ నూగులు, అలా స్వీట్స్ అన్నీ ఓకే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇన్ని చేయాలంటే ఎంత కష్టం కదా ఫ్రెండ్స్. ఇది అన్నీ రెడీ అయిపోయింది. అంటే 3-4 రకాలు చేసినాం ఇప్పుడు. ఎనర్జీ డ్రింక్ అది అంతా. ఇది అందరూ తింటారు.